బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలోని 49 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ నుంచి రిసార్ట్కు తరలిస్తున్నట్టు సమాచారం. డీసీసీ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపుకు బయలుదేరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రైట్ ఇర్ఫాన్, ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే క్యాంపు మున్సిపల్ కి సంబంధించినటువంటి క్యాంపు రాజకీయాలు అయితే మొదలయ్యాయి. అయితే నిన్న పోలింగ్ అనంతరం ఈ రోజు క్యాంపులకు తరలిందుకు కూడా అభ్యర్థులను కూడా ఆయా ప్రధాన పార్టీలని కూడా ఏర్పాట్లని చేశాయి. అయితే ఆదిలాబాద్ లో ఇటు కాంగ్రెస్ కూడా ఎంత పటిష్టంగా ఉందో అటు బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్ ఆధ్వర్యంలో అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆధ్వర్యంలో ఇటు 49 మంది అభ్యర్థులు కూడా ఒక్కో పార్టీ నుండి 49 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి అభ్యర్థులంతా కూడా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ అక్కడ నెలకొంది. దీంతో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా క్యాంప్ రాజకీయాలకైతే తెరలేపారు. అయితే ఉదయం బీజేపీ 49 వార్డు సభ్యుల మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులను అయితే ఇటు క్యాంపుకు తరలించేందుకు సిద్ధమైంది. ఇతర పార్టీల నాయకులు వారిని మభ్యపెట్టకుండా ప్రలోభాలకు లోను చేయకుండా ముందస్తుగానే క్యాంప్కి అయితే ఇటు తెరలేపారు. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాయల శంకర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇటు వాహనాలను అయితే సిద్ధం చేశారు. వారిని అంతా కూడా అయోధ్యకి తరలిస్తున్నట్టుగా అయితే ప్రాథమికంగా మనకు సమాచారం ఉంది. అయితే ఇటు మరోవైపు ప్రధాన ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 49 మంది ఆదిలాబాద్ లో ఉన్న అభ్యర్థులంతా కూడా పట్టణంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఒక ప్రైవేట్ గార్డెన్ నుంచి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి అక్కడి నుంచి వాహనాలు ఏర్పాటు చేసి వారందరినీ కూడా క్యాంపుకు తరలించేందుకు రిసార్ట్లకు క్యాంపులకు తరలించేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇప్పటికే అక్కడి నుంచి వాహనాలు క్యాంపులకు వెళ్ళిపోయినట్టు పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ నుండి అక్కడ గెలుపొందినటువంటి అభ్యర్థులు అక్కడి నుంచి నేరుగా క్యాంప్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ముందస్తుగానే వీళ్ళని క్యాంపులకు తరలించేందుకు అయితే ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అభ్యర్థిని కూడా తమ పార్టీ ఏ పార్టీ కూడా కోల్పోదలుచుకోలేదు కాబట్టి తమ అభ్యర్థిని మభ్యపెట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా క్యాంపులకు తీసుకెళ్లేందుకు కూడా ప్రధాన పార్టీలను సిద్ధమయ్యాయి. ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు వారందరినీ కూడా క్యాంపుకి తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఉదయం నుండి ఈ రోజు వరకు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయని చెప్పొచ్చు.